సోషల్ మీడియా ఇంపాక్ట్ పిల్లల మీద ఏ రకంగా ప్రభావం ఉంది సార్? ఎట్లా అలర్ట్ ఉండాలి వాళ్ళు? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో కాలేజీకి పంపిస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులందరూ తల్లిదండ్రులకు మీరు రుణపడి ఉండాలి. ఒకటి ఏంటంటే చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు. నాలెడ్జ్ అనేది పవర్. ఇప్పుడు టీవీ గారు చెప్పినట్టు నాలెడ్జ్ అనేది పవర్. ఒక స్టూడెంట్ కి ఈ విద్య అనేది చాలా కాలేజీకి పంపిస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులందరూ తల్లిదండ్రులకు మీరు రుణపడి ఉండాలి. ఒకటి ఏంటంటే నాలెడ్జ్ అనేది పవర్. ఇప్పుడు టీవీ గారు చెప్పినట్టు నాలెడ్జ్ అనేది పవర్. ఒక స్టూడెంట్ కి ఈ విద్య అనేది చాలా ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లలో పడిపోయి ట్రాప్ అయిపోతున్నారు. అమ్మాయిలలాగా ప్రొఫైల్ పిక్ పెట్టుకొని అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా ఫొటోస్ పెట్టుకొని చాటింగ్లలో ట్రాప్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళను లేవదీసుకోబోతున్నారు. లైంగికంగా వాళ్ళను వేధిస్తున్నారు. ఇలాంటి చాలామంది చాటింగ్లలో వాళ్ళ ఫొటోస్ పెట్టడంతో వాళ్ళు ఫాలోయింగ్ కొట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో వాళ్ళ ప్రొఫైల్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ అతనికి యాక్సెస్ అవుతాయి. దాంతో వాళ్ళు కొంతమంది మార్ఫింగ్ చేసి కూడా పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమని చెప్పి డబ్బులు వేయించుకోవడం, వాళ్ళని లైంగికంగా వేధించడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రేమ అనే మత్తుకు వాళ్ళను అలవాటు చేసుకొని పిల్లల్ని అతనితో డెవలప్మెంట్లో తీసుకుపోతున్నారు. కనీసం 18 years కన్నా రాకముందే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 18 years పిల్లల్ని చాలామందిని ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసి లేవు తీసుకుపోయి పెళ్ళి అనే పేరుతో లైంగిక వేధింపులు చేస్తున్నారు. చాలామంది పిల్లలు ఇలాంటి చదువులన్నీ పక్కన పెట్టి ఈ చాటింగ్లకు ఈ సైట్లకు ఏదైతే కొన్ని ఫోన్ సైట్స్ ఉంటాయి ఆ సైట్స్ చూడడంతో వాళ్ళు కొంచెము టెంప్ట్ అయిపోయి అబ్బాయిలతో వెళ్ళిపోవడం జరుగుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి వ్యసనాలకు పాల్పడకుండా ఉండాల్సిందిగా చెప్తున్నాను. ఇంకోటి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారు అవి అనేది రెగ్యులర్గా వాచ్ చేయాలి. పిల్లలకి సపరేట్ ఫోన్ కొనిచ్చినా కూడా ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది శుభకరమైన ఆరోగ్యం మరియు సంపదలను ప్రసాదించే శత్రువుల కృష్ణ గారికి, జయకుమార్ గారికి, మేడం పద్మజ గారికి మరియు ఫ్యాకల్టీ మెంబర్స్కి, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి హాజరైన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ నా నమస్తే తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అదృష్టవంతులు పిల్లలు ఎవరైతే ఈ స్కూల్లో ఈ కాలేజీలలో చదువుతున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ ర్యాంక్స్ చూస్తుంటాం మనం అన్నీ ఈ మనకు ఐఐటి కాలేజీలలో సీట్ల కోసం కానీ జేడబ్ల్యూ మెయిన్స్ కానీ ఈ నీట్ గురించి కానీ మనం కాలేజీలో ర్యాంక్స్ ప్రపంచం వాటి వైపు పోకుండా ఉండే విధంగా వాచ్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ప్రయోజకులు కావాలి. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ ఉండే, ఇప్పుడు 9th 10th నుండి కూడా పిల్లలు ఈ వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. అలాగే కొత్తగా డ్రగ్స్, ఇది మనము హెరాయిన్, ఈ గాంజా ఇలాంటివి కాకుండా పెన్ స్మోకర్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి కూడా ఈజీగా 10th 8th 6th 5th పిల్లలకు కూడా అవి ఇస్తే వాళ్ళ మత్తుకు అలవాటు పడిపోతున్నారు. చదువు పక్కన పడేసి అదవుతున్నారు. ఇలాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే యువత ప్లస్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి డ్రగ్స్ కానీ ఈ చిల్లర తిరుగులు
పిల్లలు వెంబడి పడే వాళ్ళని కానీ వాళ్ళకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నేను కొంచెం గోప్యంగా ఉంచుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, అమ్మాయిల తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ పిల్లల వెంబడి ఎవరు పడుతున్నారు, ఎవరు చాటింగ్ ఏం చాటింగ్ చేస్తున్నారు అనేది చూడాలి. చాలామంది పిల్లలు కొన్ని ఈ సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని వాట్సాప్లలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ కొన్ని లింక్స్ వచ్చి ఇంటి నుండే ఇంటికాడ ఉండి నెలకు 20,000 50,000 సంపాదించడం కానీ వాటికి సంబంధించి లింక్స్ పెట్టడము, టాస్క్స్ ఇవ్వడము, ఉద్యోగం దొరుకుతుందని కొన్ని డబ్బులు వేయించుకోవడము, రిజిస్ట్రేషన్ అని డబ్బులు వేయించుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. చిన్నపిల్లలు కొన్ని తల్లిదండ్రులకు సంబంధించిన వాటి అకౌంట్లకి వెళ్ళి లింక్స్ క్లిక్ చేస్తే కూడా ఆటోమేటిక్గా ఈ సైబర్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి కూడా డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను సంరక్షణలో పెట్టుకోవాలి. చదువు అనేది ముఖ్యమనేది వాళ్ళకి చెప్పాలి. ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా డ్రగ్స్ కానీ ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడే చిన్న పిల్లలు ఎవరున్నా కూడా వాళ్ళను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా హ్యూమన్ సేఫ్టీ వింగ్ కానీ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా సైబర్ వారియర్స్ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ నుండి ఇంకా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, CCS టీమ్స్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా డెస్క్లు ఉన్నాయి. మేము ఇట్లాంటి మా దృష్టికి ఎవరు తీసుకొచ్చినా కూడా నిందితుల మీద చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహించే విధంగా గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో టీమ్స్ అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కానీ పిల్లలు కానీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. థ్యాంక్ యూ సార్.